గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన తోటలో లిచ్చీలు ఇప్పుడిప్పుడే మెల్లగా రంగు మారుతున్నాయండి. చూడండి, రంగు ఎర్రగా రంగుకి వస్తున్నాయి. ఇదంతా చూడండి ఎట్లా రంగుకి వస్తున్నాయో. చీమ వచ్చిందండి, చీమ వచ్చింది. అదిగో చూడండి, అన్నీ రాలిపోతున్నాయండి. కాయ అంతా ఇక్కడ వేడికి. ఇదిగో చూసారా లిచ్చీలు. ఇవి ఇంకా పండలేదు, ఇవి పండలేదు. అది అక్కడ ఉన్నాయి, ఇది ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా పండు రాలేదండి. ఎక్కడన్నా ఒకటి పండింది. ఇదిగో చూసారా, ఎక్కడన్నా కాయ పండింది అట్లా. ఇవన్నీ ఎక్కడన్నా ఒకటి రెండు. ఆ సికేచర్ తండి అమ్మ, లిచ్చీలు కొన్ని కోద్దాం. ఇది చూసారా, ఇది ఇట్లా రంగు ఆ విధంగా ఎర్రగా మారుతుందండి. మన వాళ్ళు ఇక్కడ ఎర్ర రంగు వేస్తారండి. చూసారు కదా ఎంత బాగున్నాయో లిచ్చీలు. అయ్యో లిచ్చీలు చూసారు కదా లోపల ఉండి. ఇదంతా లిచ్చీయే, ఎర్రగా రంగు మారుతుందండి. చూసారా నేచురల్ ఫార్మింగ్లో ఇది చూసారా, ఇది ఇట్లా పగలను కూడా పగులుతాయి. బోరాన్ లోపం అయితే పగులుతుంది అంటారు, కాదండి. ఇది బోరాన్ లోపం లేదు నా దగ్గర అన్ని రకాలు బాగుంది, మినరల్స్ అన్నీ బాగున్నాయి. ఇదంతా లిచ్చీలే. చూసారా లిచ్చీలే ఇంకా లోపల ఉన్నాయి. ఇగో పైన ఆడని చోటల్లా లిచ్చీ బాగుందండి. పైన చెయ్యి ఆడని చోటల్లా లిచ్చీ బాగా వచ్చింది. ఇది చూసారు కదా, ఇదనమాట. థ్యాంక్ యూ. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లిచ్చీలు వాళ్ళు కోద్దాం అనుకున్నాం, కొన్ని కాయలన్నా కొయ్యొచ్చండి. 3-4 సంవత్సరాల నుంచి కాపిస్తున్నారు లిచ్చీలు. కదా 5 ఏళ్ళు 5 years నుంచి లిచ్చీ మన క్రాప్ వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. బాయ్. చిన్న వీడియో. ఇవాళ ఒక 5-6 కేజీలు 10 కేజీలు అవుతాయండి కాయ. ఈ చెట్టు మీదే ఉంది, రెండో చెట్టు మీద రాలిపోయినాయి, కోసేసారు, అట్లా వెళ్ళిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.